అమ్మయ్య, వారం రోజులు స్కూల్ పోయాయి. సెలవులు సెలవులేగా. మొత్తం అప్పలు మురుకులు తినుకుంటూ పతంగుల మీద పడతా. సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతితో పాటు ఒక చెట్టు గురించి ఆలోచిస్తాం. మీరే చూడండి. మా ఊళ్ళో చెట్లంటే అందరికీ చాలా ఇష్టం. ఊరంతా చెట్లతో పచ్చగా ఉండేలా చూసుకుంటాం. అందులో ఒక చెట్టు అంటే ఇష్టంతో పాటు ప్రాణం. ఆ చెట్టు సంరక్షణ ఎవరికి అప్పచెప్పాలో సంక్రాంతి రాగానే చర్చిస్తాం. ఈ పద్ధతి తాతల కాలం నుండి ఉంది. ఆ చెట్టు ఈ మామిడి చెట్టు. మా ఊరి పెద్ద ఆస్తి ఇది. ఈ చెట్టు సంరక్షణ 7 సంవత్సరాలుగా ఒకటే కుటుంబానికి దక్కుతూ వస్తుంది. వారి ఇల్లు ఇదే. మధ్యతరగతి కుటుంబమైన రాజయ్య చాలా మర్యాదగా ఉంటారు ఊళ్ళో అందరితో. వీరి కొడుకు శివ కూడా ఊరికి వచ్చేసిండొచ్చు. హాయ్, మీ ఫ్రెండ్ అదేరా, మన శివగాడు వచ్చాడంట, పోయి ఎక్కించుకోనరా. నా దోస్తుగాడు శివ. ఊళ్ళో అందరూ వాడిని హీరోలాగా చూస్తారు. మస్తు ఫేమస్ వాడు నా దోస్తుగాడు. ఎంతసేపు రా. హాయ్ రా మామ, ఏమున్నావురా? ఆ నవ్వు చూడు. అరే శివ, సంక్రాంతి రోజు శ్రీవిక ఫ్లవర్స్ పార్కులో కలుస్తా అన్నదిరా నేను. హాయ్ హాయ్ హాయ్, వచ్చావా శివ? చాయ్ తాగు. ఎంత హ్యాపీగా ఉన్నావురా? హాయ్ శ్రీవిక. ఊళ్ళో తాతల కాలం నుండి చెట్టు సంరక్షణ మీకే కావాలి, మర్యాద హ్యాపీ మీకే కావాలి. నిన్ను అస్సలు హ్యాపీగా ఉండనివ్వనురా, చూసుకో.